హాయ్, నేను ఈరోజు అయితే కోడిగుడ్ల కూర వండుతున్నా. ముందుగా మనం 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవి నేను కట్ చేస్తున్నా. అయితే ఉల్లిగడ్డ కోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ సన్నగా తరుక్కుంటే ఎమ్మటే ఆయిల్లో మగ్గడానికి మంచిగా ఉడుకుతుంది. మరి పొడుగు అయితే అది ఉడికేసరికి లేట్ పడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే సన్నగా కోస్తున్నా. ఆనియన్ కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. టమాటా కూడా కట్ చేస్తున్నా చూడండి. నేనైతే ముందుగానే గుడ్లు పెట్టుకున్నా. ఇది ఉడుకుతున్నాయి గుడ్లు గ్యాస్ మీద. టమాటా కోసేసుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీగా ఫ్రై లెక్క చేసుకొని తింటే మీరు చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి కోసుకుంటున్నా. ఇప్పుడైతే నేను మీకు గుడ్లు ఉడికినాయి చూడండి ఫ్రెండ్స్. గుడ్లు అయితే ఉడుకుతున్నాయి. ఆలోపు మనం కర్రీకి కావాల్సిన కళాయి అవన్నీ తీసుకుందాం. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీ ఎక్కిచ్చేస్తున్నా. కళాయి కూడా పెట్టేస్తాను. కొంచెం నీళ్ళు వేడవ్వాలి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాం మనం. ఇప్పుడైతే గుడ్లు ఉడికినాయి. నేను కూరగాయలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకున్నా. కావాల్సిన పదార్థాలు కూడా పెట్టుకున్నాను చూడండి. ప్యాన్ వేడైంది ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు 3 డోవాలు పోసుకుంటే సరిపోతుంది. డోవాలు పోసుకొని అంటే మన అన్ని తాలింపు గింజలు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసుకుంటున్నాను ముందుగా. పచ్చిమిర్చి 2 కట్ చేసుకున్నవి. లైట్గా పచ్చిమిర్చి కరివేపాకు వేగినాయి కదా, అప్పుడు నేను ఆనియన్ వేసుకుంటున్నాను. కట్ చేసిన ఆనియన్కి ఒకసారి మనం కలుపుకుందాం. ఒకసారి
లో ఫ్లేమ్లోనే ఉడకవచ్చండి. ఒక ఆనియన్స్ బాగా మగ్గుతాయాలి. ఆలోపు ఈ ఉడికిన గుడ్లని పొట్టు తీసుకున్నాం. మనం ఈ పొట్టు తీసుకున్నాం గుడ్లని, ఉడకవేసిన గుడ్లు ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాయి చూడండి. అంటే నేను వేడి నీళ్ళు వేసేస్తున్నాను. చల్లనీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే నేను ఎగ్స్ని పొట్టు తీసుకుంటున్నా, పక్కన పెట్టుకున్నా తీసి. పొట్టు తీసేసి నేను లంచ్ పెట్టేస్తున్నా పక్కకి. ఇప్పుడైతే ఆనియన్స్ బాగా మగ్గినాయి చూడండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పసుపు వేసుకొని అల్లం పేస్ట్ పసుపు రెండు వేసుకొస్తే 5 నిమిషాలు మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆనియన్స్కి. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం మగ్గినాయి కదా, నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుంటున్నా. చూడండి టమాటా వేసుకుంటున్నా. ఇప్పుడైతే నేను సాల్ట్ ఉప్పు వేసుకుంటున్నాను. అంటే టేస్ట్కి సరిపడా మనం ఒక్కసారి వేసుకుంటే చాలు. ఇంతగా మనకు కొంచెం ఉప్పు తక్కువ ఉంటే పైన మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టేస్తాం. ఇప్పుడైతే టమాటా ఉడికిచ్చినాయి కదా చూడండి, మెత్తగా ఉడికినాయి టమాటాలు. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం వేసుకుంటున్నాం. కారం వేసుకున్నాము. ఓ 5 మినిట్స్ కారం మగ్గేదాకా 5 సిమ్ మీద పెట్టుకోవాలి. మూత
పెట్టేసి చూడండి కారం వేసి 5 నిమిషాలు ఇట్లా మగ్గించిన తర్వాత కొంచెం తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోస్తున్నా కొంచెం. వాటర్ వేసుకొని నేను ఉడకబెట్టిన గుడ్లు వేసుకుంటున్నా. కలిపేసాను. ఐదు నిమిషాలు పాటు మళ్ళీ కొంచెం 5 నిమిషాలు ఉడకనిద్దాం కూరకి. మూత పెట్టేస్తున్నా. ఇప్పుడైతే నేను గుడ్డు కూర 5 మినిట్స్ తర్వాత చూద్దామన్నా కదా, చూడండి ఎలా కలర్ఫుల్ మెరిసిపోతుంది. మనం ఉప్పు సరిపడా పెడితే ఇలా ఆయిల్ పైకి వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే కూర అయిపోయింది కదా, నేను ఫస్ట్ ధనియాల పొడి వేసుకుంటున్నా. చిటికెలో ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు. కొంచెం గరం మసాలా, ఇప్పుడు కలుపుకుంటుంది. ముందుగా అయితే నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. లైట్గా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మా వస్తున్నా, లైట్గా చిటికేయడంత ఉప్పు టేస్ట్కి సరిపడా. వేసిన